సంఘమై ఉన్న మనకు దివదేవుని యొక్క కృప, ఆదివారపు ఆశీర్వాదములు దేవుడు మనకెల్లరకు మెండుగా అనుగ్రహించునుగాక. భక్తులు పాడినట్లుగా పరిశుద్ధుని చేసి నీ వరములు నాకు అనుగ్రహించి పరిశుద్ధ సన్నిధిని చూపుమా, పావురమా వినుమా అని భక్తులు పాడినట్లుగా ఈనాటి వాక్య అంశం ఏమిటంటే పరిశుద్ధులు, పరీక్షలు. నేడు ఆత్మీయ జీవితములో ఎన్నో పరీక్షలను లేదా ఎన్నో శోధనలను లేదా ఎన్నో శ్రమలను ప్రతి విశ్వాసి కూడా ఎదుర్కొంటూ ఉన్నది. ఇంకో మాటలో మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, స్కూల్కి వెళ్ళే బిడ్డలు లేదా కాలేజీకి వెళ్ళే బిడ్డలు ఎలాగైతే ఆ యొక్క గురువులు బోధించిన ఆ యొక్క చదువులో వారికి అది అర్థమైందా లేదా అని చెప్పి టీచర్స్ అయిన వారు, గురువులైన వారు కొన్ని మార్లు ఏం చేస్తూ ఉంటారు చెప్పండి, ఎగ్జామ్స్ లేదా పరీక్షలు పెట్టి వారిని పరిశోధిస్తూ ఉంటారు. అలాగే బైబిల్ గ్రంథములో పరిశుద్ధులుగా పిలువబడుచున్న వారికి కొన్ని పరీక్షలు ఎదురయ్యాయి. అయితే ఆ పరీక్షలలో వారు తేలిపోయారా? పాస్ అయిపోయారా లేదా పరీక్షలలో పరిశీలింపబడ్డారా? ఈనాటి వాక్య అంశము గనుక పరిశుద్ధులు, పరీక్షలు. ఈ విషయాలను గురించి దేవుడు అనేకమైన మాటలను బైబిల్ గ్రంథములో అనేకులను కూడా మనకు మాదిరిగా చూపిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా మనము ధ్యానించుకున్నట్లయితే ఇట్లారా, అబ్రహాము గారిని మనం చూసినట్లయితే ఆది కాండము 14వ అధ్యాయము 22, 23 వచనాల్లో మనం చూసినట్లయితే 14, 22, 23 వచనాల్లో చూసినట్లయితే అబ్రహాము 21వ వచనం నుంచి చదవమ్మా. 21వ వచనం నుంచి, సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పుకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారనైనను నీ వాటిలో ఏదైనాను తీసుకునని ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతునకు దేవుడనైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. ఇక్కడ చూస్తూ ఉన్నట్లరా, ఆస్తి విషయములో అబ్రహాములకు ఒక పరీక్ష. ఇక్కడ సొదొమ రాజు తెలియజేస్తున్న మాట ఏమిటంటే, ప్రజలను నాకిమ్ము లేదా ఆస్తినంతని నీవు తీసుకొనమని చెప్పి ఆ యొక్క రాజు మాట్లాడుతూ ఉంటే అబ్రహాముతో, కానీ అబ్రహాము అంటూ ఉన్నాడు. అంటే నేటి దినాల్లో చాలా మంది కూడా ఎవరి నుంచైనా సహాయం పొందుకుంటే మనుషులైన వారు ఏమంటారు, ఫలాని రోజున నేను నీకు అది ఇచ్చాను ఇది ఇచ్చానని చెప్పి ఏదో ఒక సమయంలో మాట్లాడుతూ ఉంటారు. అలాగనే ఇక్కడ అబ్రహాము గారు కూడా సొదొమ రాజు ఇస్తూ ఉన్న ఆస్తిని ఆయన తీసుకొనక ఆస్తి అనబడే పరీక్షలో అబ్రహాము గారు ఏం చేస్తూ ఉన్నారంటే పాస్ అవుతూ ఉన్నారు. ఏదో ఒక రోజు నువ్వు మాట్లాడతావు, నేను ఆస్తిని ఇచ్చాను అది ఇచ్చాను ఇది ఇచ్చానని చెప్పి, అయితే ఈ ఆస్తి నాకు వద్దు, ఈ ఆస్తి నాకు వద్దు, నీవిచ్చే ఒక చెప్పుల వారైనను కూడా నాకు ఏమి వద్దు, ఇదిగో యెహోవా దేవుడు, ఇదిగో నీవిచ్చు. అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పకూడనట్లు, ఏదో ఒక సమయంలో సొదొమ రాజు నేనే అబ్రహామును ధనవంతునుగా చేసి ఉన్నానని చెప్పి నీవు చెప్పుకొనకున్నట్లుగా, ఇదిగో నీవిచ్చు నీవిచ్చు నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని దేవుడితో ప్రమాణం చేస్తూ ఉన్నాడు. నీవిచ్చే నూలు పోగైనా కానీ, నీవిచ్చే చెప్పుల వారైనా కానీ నాకు ఏది వద్దు, ఏమీ నాకు వద్దు. ఇక్కడ ఆస్తి విషయములో అబ్రహాము గారు
నన్ను పోషించకుండా అన్నట్లుగా, నన్ను పోషించడన్నట్లుగా, నీవిచ్చే ఆస్తి నాకు వద్దు అన్నట్లుగా, వద్దు అన్నట్లుగా, ఏది కూడా నీవిచ్చే నూలు పోగు కూడా, చెప్పుల వారయు కూడా నీవు ఇచ్చినట్లుగా నా జీవితములో నేను నీవిచ్చిన ఆస్తి వలనే గొప్పవాడగినట్లుగా, నీవు చెప్పకున్నట్లుగా, ఇదిగో ఆకాశమును సర్వ సృష్టిని కలుగ చేసిన యెహోవా మీద ప్రమాణము చేయుచున్నాను అని అంటున్నాడంటే, అబ్రహాము గారు తన యొక్క విశ్వాస జీవితములో అండి అపవాది ముందు పెట్టిన ఆస్తి విషయం అనబడే పరీక్షలో తేలిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే నేటి దినాల్లో మానవులైన వారు అది అపవాది పెట్టిన, మనుషులు పెట్టిన, ఏది పెట్టినా, అది డబ్బు విషయంలో కావచ్చు, ఆస్తి విషయంలో కావచ్చు, అయితే ఆస్తి ఇస్తానంటేనే, ఇక డబ్బు ఇస్తామంటేనే ఏం చేస్తూ ఉంటారంటే దేవుణ్ణి విడిచిపెట్టడానికి నేను కూడా సిద్ధముగా ఉంటారు. కానీ ఇక్కడ ఆస్తి విషయములో అబ్రహాము గారు ఆస్తి విషయమైన పరీక్షలో ప్రభువు ఎదుట ప్రమాణము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసులమైన మనము కొంతమంది ఆదివారపు ఆరాధన మానేసి పనికెళ్ళమని అంటూ ఉంటారు. అయితే నిజమైన విశ్వాసి ఆ పనిని మాని ప్రభువు పని అయ్యున్న దేవుని మందిరానికి వెళుచున్నానబడి విశ్వాసములోనికి రావాలి. కొంతమంది అంటూ ఉంటారు పనిని మాని ఆ యొక్క దేవుని మందిరాన్ని మాని పనికి వెళుతున్నాను అంటుంటారు. కానీ విశ్వాసులు అండి ఆ యొక్క పని విషయమై, దేవుని పని విషయమై నేను పనిని మాని దేవుని మందిరానికి వెళుతున్నాను అనబడి విశ్వాసములోనికి విశ్వాసినవారు. ఇక్కడ అబ్రహాము గారు ఎలాగైతే ఆస్తి విషయములో కొంతమంది ఓ రోజు కూలి కొరకు ఒకరోజు 500 వస్తుంది, ఒకరోజు 1000 రూపాయలు వస్తుందని చెప్పి దేవుని మందిరాన్ని విడిచిపెట్టి పనికి వెళ్ళే వారిని చూస్తూ ఉంటాము. ఆస్తి కొరకు, డబ్బు కొరకు దేవుని సన్నిధిని, దేవుని ఆరాధనను, దేవుని యొక్క పరిశుద్ధ దినమును విడిచిపెట్టి పనికి వెళ్ళే వారిని సంపాదన కొరకు చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ అబ్రహాము గారు ఆస్తి విషయమైన పరీక్షలో దేవుని ఎదుట నిలిచినట్లుగా, దేవునికి ప్రమాణము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆస్తిని లెక్క చేయక, ఆ డబ్బును లెక్క చేయక, నా దేవుడే నాకు ముఖ్యమన్నట్లుగా ప్రభువుని ముందు ఉంచినట్లుగా ఆ పరీక్షలో పాస్ అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధుడైన అబ్రహాము గారు ఎలాగైతే ఆ పరీక్షలో పాస్ అయ్యాడో, ఇక రెండవదిగా మనం చూసినట్లయితే మోషే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనము 25వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ చక్కని మాటలను దేవుడు రాయించారు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఇక్కడ చూస్తూ ఉన్నాము మోషే ఓ రాజకుమార్తె యొక్క కుమారునిగా ఒప్పుకొనుట కంటే దేవుడిచ్చు అధికారము, అంటే ఇక్కడ చూస్తూ ఉన్నట్లుగా దేవుడిచ్చు అధికారమే నాకు గొప్ప, దేవుడిచ్చు గొప్పయే నాకు గొప్ప, దేవుడిచ్చు మేలే నాకు గొప్ప అంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద. ఇక్కడ ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడుగానంటే ఆస్తిలో కావచ్చు, ఘనతలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా మోషే గొప్పవాడిగా ఉండొచ్చు. కానీ ఏమనంటూ ఉన్నాడు? ఆ అధికారము నాకు వద్దు. ఇక్కడ ధనము, అధికారము, ఆశ చూపిస్తూ ఉంటే మోషేకి, కానీ మనం చూస్తూ ఉన్నాం కదా అధికారము విషయములు అంటే ఫరో యొక్క కుమార్తె విషయములో కుమార్తెలకు కానీ కుమారులకు కానీ తండ్రి యొక్క తల్లి యొక్క ఆస్తిలో బిడ్డలకు సమాన హక్కు ఉంటుంది కనుక పెంచబడిన మోషే
పరిశుద్ధతను నిలబెట్టుకుని ఆ యొక్క మోషే మనకు సాదృశ్యముగా కనబడుతూ ఉన్నారు. కానీ నేటి దినాలలో విశ్వాసులైన వారు అధికారం కొరకు, ఘనత కొరకు, గొప్ప కొరకు దేవుణ్ణి విడిచిపెట్టేవారిగా, దేవుని నామాన్ని దూషించేవారిగా చూస్తూ ఉన్నాము. కొన్ని మార్లు పిల్లరా దేవుని నామమునకు అవమానము కలిగించే వారిగా కొందరిని చూచినప్పుడు చాలా బాధపడుతుంది. అయితే ఇక్కడ మోషే గారిని చూస్తూ ఉన్నాము. ఆ యొక్క ఐగుప్తు ధనము నాకు వద్దు, క్రీస్తు విషయమైన నింద నాకు గొప్ప. దేవుని ప్రజలతో శ్రమ పడుట, ఆ శ్రమను అనుభవించుట నాకు మేలని చెప్పి ఏం చేస్తూ ఉన్నాడు? ఆ అధికారమును, ఆ ఘనతను దూషించి దేవుని ప్రజలతో ముందుకు సాగిన మోషే మనకు సాదృశ్యముగా కనబడుతుంది. అయితే ఈ యొక్క అబ్రహాము గారేమో ఆస్తి విషయములో పాస్ అయిపోయారు. ఈ యొక్క మోషే కూడా అధికారము విషయములో దేవుడు పెట్టు పరీక్షలో పాస్ అయిపోయారు. నేటి దినాల్లో విశ్వాసులైన వారు ఎంతో మంది కూడా దేవుడు పెట్టు పరీక్షలలో లేదా అపవాది పెట్టు పరీక్షలలో పాస్ అవుతున్నట్లుగా ఫెయిల్ అయిపోయేవారు అనేకులు ఉన్నారు. మోషే వలె దేవుని విషయమై, క్రీస్తు విషయమై ఏ నిందైనా, ఏ శ్రమైనా దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు, సంఘాభివృద్ధి కొరకు, దేవుని మందిరాల కొరకు, దేవుని యొక్క సభ కొరకు, దేవునికి సంబంధించిన ప్రతి విధమైన కార్యము కొరకు నేను ముందుగా ఉంటాను. క్రీస్తు విషయమై శ్రమ దేవుని ప్రజలతో అనుభవించి ఆ యొక్క శ్రమ నాకు మేలు అన్నట్లుగా మోషే వారి మన యొక్క విశ్వాస విషయంలో మనము కూడా పాస్ అయ్యే వారిగా మనం ఉండాలి. బోలు యేసు మహారాజు చెప్పు. అర్థమవుతుంది? పరీక్షలలో పరిశుద్ధులకు పెట్టిన పరీక్షలలో అబ్రహామయున్న పరిశుద్ధుడు పాస్ అయినట్లుగా, పరిశుద్ధుడైన మోషే పాస్ అయినట్లుగా మన విశ్వాస జీవితంలో మనము కూడా పాస్ అయ్యే వారిగా ఉండాలి. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే యోబు భక్తి విషయములో, భక్తి అనబడే పరీక్షలో పాస్ అయినట్లుగా యోబు గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయము చదవండి. ఈ సంగతులను ఏమి విజయమందులు చూస్తూ ఉన్నాం. 21వ వచనము 22వ వచనము 21 నుంచి 22 వచనాలు చదువుతున్నాము. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినే వచ్చి తిని, దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. ఇక్కడ చూస్తూ ఉన్నాము. తన యొక్క భక్తి విషయములు ఒకే దినమందే 10 మంది బిడ్డలు, తనకు కలిగిన ఆస్తి, సంపదలు, గొర్రెలు, ఎడ్లు, ఆ యొక్క సమస్తమును కోల్పోయినా కానీ దేవుడు నాకెందుకు అన్యాయము చేశాడు, నాకెందుకు ద్రోహము చేశాడని చెప్పి యోబు ఎంత మాత్రము ఆ యొక్క పాపము చేయలేదు. ఇక్కడ యోబు యొక్క విశ్వాస జీవితములో భక్తి కనబడుతూ ఉంది. కానీ నేటి దినాలలో విశ్వాసులైన వారు ఏదో చిన్నపాటి శ్రమ రాగానే, చిన్నపాటి కష్టము రాగానే దేవుడు నాకెందుకు ఈ శ్రమను పెట్టాడు, దేవుడు నాకెందుకు ఇంతటి అవమానములు పెట్టాడు, దేవుడు నాకెందుకు ఇంతటి బాధలు పెట్టాడు, దేవుడు నాకు ఇంతటి రోగములు పెట్టాడని చెప్పి దేవుడి మీద
పాపము చేశారు, మోసము చేశారని చెప్పి ఏమాత్రమును కూడా ప్రభువునకు దూషణకరమైన మాటలు పెట్టి ప్రభువును హింస పెట్టలేదు. దేవుడు పెట్టిన పరీక్షలో యోబు కూడా పాస్ అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము పాస్ అయిపోయాడు, మోసే పాస్ అయిపోయాడు, యోబు కూడా పరిశుద్ధత విషయంలో పాస్ అయిపోయాడు. ఇక 4వదిగా మనం చూసినట్లయితే దానియేలు కూడా స్నేహితులైన వారు భోజనానికి పిలిచినప్పుడు దానియేలు కూడా దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి తను అపవిత్రుడు కాకున్నట్లు వారిని పుచ్చుకోకుండా సెలవుమని నపుంసకుల ఎదుపతిని వేడుకొనగా ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా. రాజు పుచ్చుకొని భోజనమును ద్రాక్షారసమును స్నేహితులైన వారు పిలుస్తూ ఉన్నారు, రారా రాజు తీసుకునే భోజనాన్ని, రాజు తీసుకునే ద్రాక్షారసమును మనము తిందాము త్రాగుదామని చెప్పి పిలుస్తూ ఉంటే ఇక్కడ నపుంసకులకు అధిపతి ఉన్న రాజుకు దానియేలు ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి? వేడుకుంటూ ఉన్నాడు. అవి తింటే నేను అపవిత్రుడైపోతాను, అవి తింటే నేను పరిశుద్ధతను కోల్పోతాను, అవి తింటే నా విశ్వాస జీవితంలో దేవుడు పెట్టిన పరీక్షను నేను పాస్ అవ్వనట్లుగా ఆ భోజనము నాకు వద్దు, ఆ భోజనము ద్వారా వచ్చే అపవిత్రత నాకు వద్దని చెప్పి ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి? వేడుకుంటూ ఉన్నారు. కానీ నేటి దినాలలో లోకులైన వారు, విశ్వాసులైన వారు స్నేహము చేసి కొంతమంది ఆదివారము ఆరాధనకు వస్తూ ఉంటారు. వారిని ఆరాధనను మానివేసి రారా తాగడానికి వెళ్ళిపోదాము, రారా డాబాలో బిర్యానీ తిందాము, రారా ఈరోజు పార్టీ చేసుకుందాము, రామా ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుందాము, వారిని గురించి వీరిని గురించి మనము అలా ఇలా మాట్లాడుకుందాము, వారిని వీరిని దూషిద్దామని చెప్పి కొంతమంది స్త్రీలు కానీ పురుషులు కానీ పిలవగానే ఏం చేస్తూ ఉంటారంటే మన విశ్వాసమైన వారు పరిగెట్టుకుని వెళుతూ ఉంటారు. ఎందుకంటే అపవాది కొంతమందిని ఏం చేస్తూ ఉన్నదంటే లోకపు మాటలకు, లోకపు క్రియలకు వారిని లోబర్చుకోలేదు. ఇక్కడ దానియేలు యొక్క స్నేహితులు రాజు భుజించు ఆ యొక్క ద్రాక్షారసమును కానీ భోజనము కానీ తినడానికి పిలిచినప్పుడు ఆ భోజనము తింటే నేను అపవిత్రుడైపోతాను, ఆ భోజనము తింటే నాలో అపవిత్రత వస్తుంది, దేవుని దృష్టికి నేను అపవిత్రమైపోతానని చెప్పి గ్రహించుకొని ఆ భోజనము నేను తినకున్నట్లుగా ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి? నపుంసకుల అధికారికి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? వేడుకుంటూ ఉన్నాను. నీ విషయంలో, నీ విశ్వాస జీవితంలో నిన్ను వెనుకకు లాగే లోకులు లేదా అపవాది యొక్క కార్యముల నుంచి నీవేమైపోవాలంటే ఓ దానియేలు వలె భక్తిగా విశ్వాసముగా ప్రార్థన చేసుకుంటున్నాను. లాగుచ్చు ఉన్న ప్రతి ఒక్క సాతాను కాడిని, ప్రతి మనిషి యొక్క తలంపులను దేవా నాశనము చెయ్యని చెప్పి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ దానియేలు కూడా దేవుడు పెట్టిన పరీక్షలో పాస్ అయిపోయాడు. అబ్రహాము గారు పాస్ అయిపోయారు, మోషే పాస్ అయిపోయారు, యోబు పాస్ అయిపోయాడు, దానియేలు పాస్ అయిపోయాడు. ఇక చివరిగా మనం చూసినట్లయితే ఎవరంటే యోసేపు. పోతీఫరు యొక్క భార్యయే యోసేపు మీద మోజుపడి వ్యామోహపడి తాను యోసేపుతో శయనించాలని లేదా యోసేపుతో తన యొక్క పడకను పంచుకోవాలని ఆశపడినప్పుడు యోసేపే ఆ పాపమును విడిచి, పాపమనబడే అంగీను విడిచి, భార్యను విడిచి, పోతీఫరు భార్యను విడిచి వెళ్ళిపోయినట్లుగా వాక్యములో చూస్తూ ఉన్నాము. కానీ నేటి దినాల్లో అనేకులైన విశ్వాసులైన వారు విడిచిన వాటిని మరలా
తొడుక్కునే వారిగా ఉన్నారు. బైబిల్ గ్రంథములో ఓ మాట రాయబడింది, కుక్కట కక్కినది మరలా నాకుతుంది, కక్కుతుంది మరలా నాకుతుంది. అలాగున నేటి విశ్వాసులు ఏమైపోతున్నారంటే దేవుని రక్తము చేత కడగబడి పరిశుద్ధత అనబడే నామమును కలిగి ఉండి, నీతి అనబడే నామమును కలిగి ఉండి మరలా ఎవరో ప్రేరేపించగానే లోకము, లోకాశలు, ద్వేషము, అసూయ, మత్తతలు, శత్రుత్వము, కోపము అన్నిటిని కూడా వారు ఏం చేస్తూ ఉన్నారంటే ధరించుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, యోసేపు తన ఇంటి యజమానుడి భార్య వచ్చి, యజమానుడి యొక్క భార్య వచ్చి, నాతో ఉండము, నాతో పడుకో, నాతో శయనించము, నాతో ఉండము, నీకు భోగం వస్తుంది, రాజయోగం వస్తుందని చెప్పి తను వచ్చి అనేకమైన విషయాలు చెప్పినా కూడా యోసేపు ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి? పాపము నుంచి పారిపోతూ ఉన్నాడు. కానీ నేడు అనేకమైన విశ్వాసులైన వారు, దేవుని సంఘబిడ్డలైన వారు, దేవుని ప్రజలైన వారు ఆ పాపము నుండి పారిపోకున్నట్లుగా పాపాన్ని పట్టుకొని బ్రతికి వారి విశ్వాస జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలకు కారణము చేసుకుంటున్నారు. ఆ కారణం ఏమిటంటే వారి పాపము. యోసేపు వలె పాపములో పాపమనబడే పరీక్షలో యోసేపు ఎలాగైతే పాస్ అయ్యాడో మన విశ్వాస జీవితంలో మనము కూడా ఆ పాపపు పరీక్షలో పాస్ అయ్యేవారిగా ఉండాలి. కొన్ని శ్రమలు ఎలా వస్తూ ఉంటాయంటే నీ విశ్వాస జీవితమును పరీక్షించే కొన్ని శ్రమలు కలుగుతూ ఉంటాయి, కొన్ని బాధలు కలుగుతూ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. యోబు వలె నాకెందుకు, యోబు వలె కొంతమంది అవిశ్వాసులు ఏం చేస్తూ ఉంటారంటే నాకే ఎందుకు వచ్చింది, భక్తిగా ఉంటాను, ప్రార్థన చేస్తూ ఉంటాను, ఆదివారము ఆరాధనకు వెళుతూ ఉంటాను, క్రమముగా దేవుని సభలకు దేవునికి ఇవ్వవలసినవి అన్నీ ఇస్తూ ఉంటాను, కానీ నాకే ఎందుకు వచ్చిందని కొంతమంది ప్రభు యొక్క నామాన్ని దూషిస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలమైన మనము ఓ యోబు వలె దేవుడు దేనికి కారకుడు కాదని చెప్పి ప్రభు నామాన్ని అపార్థము చేసుకొనక, దేవుని ప్రమేయము నాకు వచ్చే కష్టాలకు ఏమీ లేదని చెప్పి, దేవుడు నాకు ఏ అన్యాయము చేయలేదు, ఏ ద్రోహము చేయలేదని చెప్పి ఓ యోబు వలె, యోసేపు ఎలాగైతే పాపాన్ని విడిచి పారిపోయాడు, నా యొక్క విశ్వాస జీవితములో యోబు వలె, యోసేపు వలె, అబ్రహాము వలె, మోషే వలె, దానియేలు వలె మనము కూడా మన విశ్వాస జీవితములో దేవుడు పెట్టు ప్రతి పరీక్షలో పాస్ అయిపోయి ప్రభువు నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేసిన ఆ పరలోక రాజ్యమునకు మనమందరము కూడా పాత్రులుగా నిలబడినట్లుగా దేవుని ఆశ ఆపేక్ష ఉన్నది కనుక ఆ రాజ్యము కొరకు మన విశ్వాస జీవితమును, పరిశుద్ధ జీవితమును ప్రభువులో కొనసాగించి ప్రభువు కొరకే ప్రయాసపడి, ఆయన సభ కొరకే, ఆయన కార్యక్రమాల కొరకే, ఆయన సన్నిధిలోనే మనము గొప్పగా నలగబడి, పచ్చబడి, తిట్టబడి దేవుని రాజ్యము కొరకు పాత్రులుగా ప్రయాసతో ప్రభువు మనల్ని నడిపిస్తూ ఉన్నారు కనుక ఆ ప్రయాసలు ఆయన ప్రభు కొరకు పరిగెత్తు అతి ఆత్మీయత దేవుడు మనకెల్లరకు అనుగ్రహించునుగాక. మోకరించి తీర్మానము చేసుకుందాం. మన విశ్వాస జీవితములో